ఆమెకి అసలు టికెట్ రాదని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాశారు. ఎలా టికెట్ వస్తుందో చూస్తామని సవాళ్లు విసిరారు. టు ద లాస్ట్ టికెట్ ఆమెకే వచ్చింది. కొన్ని ప్రశ్నలకి కొన్ని చోట్ల సమాధానాలు తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ఎన్నో ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పాలి. ఎన్ని సూట్ కేసులు పంపించారు బీజేపీ అధిష్టానానికి? బీజేపీ సూట్ కేసులు పంపిస్తే టికెట్లు రావు. మీరు నిజంగానే టీడీపీకి మీకై మీరు చేరువయ్యారా? చంద్రబాబు నాయుడు ఏమన్నా పాచిక విసిరారా? నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీ దాన్ని ఎట్లా చూపించిందంటే నేను దగ్గర అవుతున్నట్టు చూపించడానికి ప్రయత్నించింది. ఒక ఆర్థిక నేరస్తురాలకి బీజేపీ హైకమాండ్ ఎలా టికెట్ ఇస్తుంది అని మీ పార్టీ నేతలే నిలదీస్తున్న ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు వాళ్ళ మీద మడ్డేసి నీ స్ట్రెంత్ ఉంటే నీ స్ట్రెంత్ ఏంటో చెప్పుకో. జయలలిత మీకు ఇన్స్పిరేషన్. శశికళలో మీ పక్కన ఎవరన్నా ఉన్నారా? ఆమె ఎంపీగా గెలిస్తే అరకు మొత్తం కబ్జా అవుతుంది. సో దట్స్ వై దే ఆర్ ద స్ట్రాంగ్ అని చెప్తున్నారు. ఎదురు వాళ్ళ మీద బురద జల్లి నువ్వు దాని మీద ఏదో గెయిన్ చేద్దామని అనుకుంటే అది పిచ్చితనం. కేవలం రాజకీయంగానే నన్ను అందులో ఇన్వాల్వ్ చేసి నన్ను కంప్లీట్ నా నేమ్ బద్నాం చేయడానికే చేశారు. సొంత పార్టీ నుంచే మీ మీద విమర్శలు, ఆరోపణల దాడి జరుగుతోంది. నేను ఒకటి భావిస్తాను, నా మీద ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే నేను అంత స్ట్రాంగ్గా ఉన్నాను భావిస్తాను. కొత్తపల్లి గీత ఎస్టీ కాదు. ఏం చేశారని మీకు అరకు ఓటేయాలి. అరకు కాన్స్టిట్యున్సీకి టూరిజంగా గీత అంటే అరకు, అరకు అంటే గీత అన్న పేరు తెచ్చుకున్నాను నేషనల్ వైడ్. ఆమెకు అసలు టికెట్ రాదని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాశారు. ఎలా టికెట్ వస్తుందో చూస్తామని సవాళ్లు విసిరారు. టు ద లాస్ట్ టికెట్ ఆమెకే వచ్చింది. టికెట్ వెనుక మంత్రజాలం, మాయాజాలం, అన్నింటికీ మించి ఆర్థిక లావాదేవీలు జరిగాయనేటువంటి విమర్శ ఒకవైపు అయితే, ఆ సవాళ్లు, విమర్శలు, ఆరోపణలన్నింటినీ పట్టించుకోకుండా గెలిచి చూపిస్తారంటున్నారు ఆమె. బీజేపీ అరకు పార్లమెంట్ అభ్యర్థి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీత గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. గీత గారు నమస్తే. నమస్తే విజయ్. వెల్కమ్ టు డైల్ న్యూస్. చాలా కూల్గా కనిపిస్తున్నారు, కానీ ఈ ఇంటర్వ్యూ చాలా హీట్ పుట్టిస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఆన్ ద హాట్ సీట్. కొన్ని ప్రశ్నలకి కొన్ని చోట్ల సమాధానాలు తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా ఎన్నో ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పాలి. మీపై వస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే కాకుండా ఎన్నో విమర్శలకి కూడా. హోప్ యూ కంటిన్యూ ద సేమ్ ఎరా. మీ ప్రత్యర్థుల వాయిస్లోనే మాట్లాడుకుంటే, ఎన్ని సూట్ కేసులు పంపించారు బీజేపీ అధిష్టానానికి? ఎన్ని పైరవీలు చేశారు టికెట్ తెచ్చుకోవడానికి? ఫస్ట్ థింగ్, బీజేపీ సూట్ కేసులు పంపిస్తే టికెట్లు రావు ఒకటి. ఎందుకంటే బీజేపీ ఈజ్ ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ టుడే. బీజేపీలో చాలా సిద్ధాంతపరమైన ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే సిద్ధాంతపరమైన ఆలోచనలు ఉన్న పార్టీ. రెండోది, ఆరోపణలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకు ఆరోపణ చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన దక్కనప్పుడు ఆరోపణలు వస్తాయి, వాళ్ళకి కావాల్సిన దక్కినంతసేపు ఆరోపణలు రావు. సో సూట్ కేసులు పంపించే సంస్కృతి ఉన్న పార్టీ బీజేపీ కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అడిగింది ఎన్ని పైరవీలు చేశారని. ఇన్ఫ్యాక్ట్ నేను ఢిల్లీ కూడా వెళ్ళలేదు, అప్లికేషన్ కూడా పెట్టలేదు ఎంపీ కావాలని. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అప్లికేషన్స్, 11 మంది అప్లికేషన్ పెట్టారు ఎంపీగా మాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయమని. నేను అప్లికేషన్ పెట్టలేదు, ఢిల్లీ వెళ్ళలేదు, అసలు కనీసం నాకు ఎంపీ సీట్ కావాలని కూడా అడగల. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేదు, అప్లికేషన్ పెట్టలేదు, ఎలాంటి పైరవీలు చేయలేదు. మీకై మిమ్మల్ని వెతుక్కుంటూ బీజేపీ అధిష్టానమే వచ్చిందా మీ దగ్గరికి మీరు చెప్తున్న దాని ప్రకారం? 2019లో నేను జాయిన్ అయినప్పుడు పార్టీలో ఆ రోజే నాకు అమిత్ షా గారు చెప్పడం జరిగింది, మీరు పార్టీని మర్జ్ చేసి బీజేపీతో కలిసి పనిచేయండి. మీరు ఏదైతే 14 to 19 వర్క్ చేశారో మీ వర్క్ని మేము గుర్తించాము, మీకున్న కేపబిలిటీని మేము పార్టీ వాడుకుంటాము, అండ్ బీజేపీ ఈజ్ గివింగ్ యూ అష్యూరెన్స్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే క్రమంలో నేను 19 నుంచి 24 వరకు కూడా పార్టీకి పనిచేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సరే 19లో జాయిన్ అయ్యి 23 వరకు నాకు పార్టీ పరంగా ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. కానీ నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే నేను 2014 నుంచి 19 వరకు పార్టీలో ముందు పనిచేసినప్పుడు ఎంపీగా నాకు మోదీ గారు చాలాసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నా కాన్స్టిట్యున్సీకి చాలా సపోర్ట్ చేశారు.
అండ్ 2019 నుంచి 23 వరకు కూడా నేను ప్రధానమంత్రిగాను ఆల్మోస్ట్ 5 సార్లు కలవడం జరిగింది మధ్యలో కూడా. ఓకే. అది కూడా నేను ఎప్పుడు కూడా సొంత విషయాలు కలవలేదు. నేను ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీ విషయం కానీ, ఆంధ్రప్రదేశ్ విషయం కానీ, పబ్లిక్ ఇష్యూస్ అని నేను ఎప్పుడు రిప్రజెంట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా నాకు ఇంకా పదవి ఇవ్వలేదని నేను ఎప్పుడు ఎవరిని అడగల. ఎందుకంటే పదవులు మనం అడిగితే వచ్చాయి కాదు, పదవులు వాళ్ళంతట వాటంటే రావాలి. ఎందుకంటే ఒక్కటి నేను నమ్ముతా, ఇక్కడ రాసి ఉంటే ఎవరు దాన్ని తప్పించలేరు. ఇక్కడ రాసి లేకపోతే మనం గీరుకున్న రక్తాలు వస్తాయి తప్పితే ఏమీ కాదు. నేను 100% భగవంతుని నమ్ముతాను, డెస్టినీని నమ్ముతాను, నా హార్డ్ వర్క్ నమ్ముతాను. 2014లో మీరు వైసీపీ తరపున కంటెస్ట్ చేశారు. 91,000 పైచిలుకు ఓట్లతోటి మీరు విజయం సాధించారు. తర్వాత పరిస్థితులు మారాయి. 2019లో మీరు జనజాగృతి అనే పార్టీతో మీరు కంటెస్ట్ చేశారు. కానీ మీకు వచ్చినటువంటి ఓట్లు కేవలం 1,500 మాత్రమే. ఆ టైంలో జనజాగృతి పార్టీని తీసుకువెళ్ళి బీజేపీలో విలీనం చేస్తే మీకు అప్పుడే అమిత్ షా కానీ మోదీ కానీ ఒక హామీ ఇచ్చారు అని మీరు చెప్తే అసలు ఎలా నమ్మాలనిపిస్తుంది? 2014 నుంచి 19 వరకు 14లో నేను పోటీ చేసినప్పుడు 1 ఇయర్ నేను పనిచేశాను వైఎస్ఆర్సీపీకి. సో నేను డిఫర్ అవ్వడం జరిగింది 1 మంత్లోనే. ఆ తర్వాత నేను కలిసి పనిచేశాను. కానీ కొంతమంది నేను నేషనల్ వైడ్, చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నేషనల్ వైడ్, ఎవరైతే చిన్న చిన్న పార్టీలు పెట్టారో చక్కగా సక్సెస్ అయిన వాళ్ళు. కొంతమందిని మెంటర్షిప్గా తీసుకుని నేనేమనుకున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళగా, ఒక ఎస్టీగా పార్టీ పెడితే బాగుంటుంది అని అనుకుని పార్టీ పెట్టడం జరిగింది. 2018 ఆగస్టులో పెట్టాను. మీరు ఇన్ఫ్యాక్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వారే పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి వారు కంటెస్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. నేను మొండితనంతో కంటెస్ట్ చేద్దామని వెళ్ళాను. కానీ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ రాకముందు జనవరిలో ఐ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ టీబీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అది ఇట్ హ్యాపెన్ డ్యూ టు ద, అంటే నేను మమేకమే ప్రజల్లోకి లోపలికి వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఈ ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటారు, అట్లాగా ఐ సఫర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో అయినా కూడా మొండితనంతో కంటెస్ట్ చేద్దాము, ఎట్లా ఉంటుందో చూద్దాము, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి అరకులోకి వెళ్తే మళ్ళీ అంత టైం లేదు, మనకి గుర్తు లేదు, అసలు గుర్తే అలాట్ అవ్వలేదు. సో లాస్ట్ మినిట్ వరకు ప్రాబ్లం రావడం వల్ల అసలు అరకులోకి వెళ్ళి కంటెస్ట్ చేసే పరిస్థితి ఆరోగ్యకరంగా కూడా నాకు బాగాలేకపోవడం వల్ల నేను నామినేషన్ అయితే వైజాగ్లో వేశాను. చెయ్యాలి అని ఒక మొండి పట్టుదలతో వెళ్ళాను. 30 మందికి బీఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయంగా ఒక పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్ళాలంటే దానికి సంబంధించి చాలా ఆర్థిక స్తోమత కావాలి, అట్ ద సేమ్ టైం టీమ్ వర్క్ కావాలి. నేను రెండూ చేయలేదు, రాంగ్ డెసిషన్ తీసుకున్నా. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మిగిలింది. ఎప్పుడు రాంగ్ డెసిషన్ అంటే రిగ్రెట్ అవ్వను నేను, ఎందుకంటే ఏదన్నా నాకు ఒక అలవాటు ఉంది, ఏదంటే మంచో చెడో నా మైండ్లో ఆలోచన పుట్టకూడదు, పుడితే అది చేస్తాను, దానివల్ల ఏ కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవిస్తాను. అట్లాగా కాన్సిక్వెన్సెస్ కొన్ని అనుభవించాము. అండ్ లాస్ట్ మినిట్లో నాకు బీజేపీ నుంచి కూడా ఆ రోజు కూడా కాల్ వచ్చింది. ఏమనంటే హియర్ ఐ వాంట్ ఫైర్ 2 questions గీత గారు, ఎందుకంటే పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. 2014లో మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీరు అన్నట్లుగానే కొంతకాలం వైసీపీ అధిష్టానంతో సఖ్యతగా ఉన్నారు. కొంతకాలం కాదు, 1 మంత్. సరే, 1 మంత్ కొంతకాలం సఖ్యతగా ఉన్నారు. దాని తర్వాత డిఫర్ అయ్యి టీడీపీకి చేరువయ్యారు అనేటువంటి విమర్శను ఇప్పటిదాకా మోస్తూ ఉన్నారు. మీరు నిజంగానే టీడీపీకి మీకై మీరు చేరువయ్యారా, లేకపోతే మీరు అధిష్టానంతో సఖ్యతగా లేరనేటువంటి భావనతోటి చంద్రబాబు నాయుడు ఏమన్నా పాచిక విసిరారా? అలాంటిది అది లేదు, ఇది లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ 2014లో నేను వైఎస్ఆర్సీపీతో డిఫర్ అయిన టైంలో నా కాన్స్టిట్యున్సీ గురించి, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ గెలిచిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ గవర్నెన్స్లో ఉన్న టెరిటరీ ఇది. సో ఇష్యూస్ని మనం రిప్రజెంట్ చేసి తీరాలి. స్టేట్ సీఎం దగ్గర అయితేనే, అటు పిఎం దగ్గర అయితేనే, ఏ పార్టీ నుంచి గెలిచినా. ఇప్పుడు అదే లోపించడం వల్లనే మనకి 5 సంవత్సరాలుగా అభివృద్ధి వెనకబడింది. ఎందుకంటే ఎవరు ఏ ఇష్యూస్ రిప్రజెంట్ చేసే పరిస్థితి లేదు. నేను అప్పుడు రిప్రజెంట్ చేయడం కోసం, నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాన్ని మిగతా ఛానల్స్ అందరికి కూడా నేను 8 pages రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చానో అన్ని ఛానల్స్కి ఇచ్చాను. నేను ఎవరికి దగ్గర అవ్వలేదు. నాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ కోసం నేను వెళ్ళాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. కానీ యాక్చువల్లీ నేను టీడీపీకి దగ్గర అయ్యానా, చంద్రబాబు నాయుడు గారు పాచికి విసిరారన్నది పక్కన పెడితే, వైఎస్ఆర్సీపీ దాన్ని ఎట్లా చూపించిందంటే నేను దగ్గర అవుతున్నట్టు చూపించడానికి ప్రయత్నించింది. ఓకే. సో సాక్షి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాకు కేంద్ర మంత్రి ఇచ్చేస్తానని ప్రామిస్ చేశారో, అందుకని కొత్తపల్లి గీత అటు వెళ్ళిపోయింది అన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే టెలికాస్ట్ చేశారో
అది పబ్లిష్ అయ్యి జనాల మధ్యన ఆ టాక్ వచ్చింది. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది జరిగిన తర్వాత నేను నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. ఓకే. కలిసి నేను రాజకీయాలు నాకు అప్పుడు కొత్త, సో నేను చేయలేను సార్ ఇది, ఎందుకంటే ఒక లేడీగా ఇంట్లో ఉన్నది బయటికి తీసుకొచ్చి మన జీవితాన్ని రోడ్డు మీద పెట్టుకొని 100 మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను సహించలేకపోతున్నాను. దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ వాంట్ టు రిజైన్ అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే నరేంద్ర మోడీ గారు ఒకటే మాట అన్నారు, పిఎం గారు ఒక మెంటర్గా ఎట్లాగ వ్యవహరించారన్నది ఈ ఇన్స్టెన్స్లో నేను గమనించాను. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పారు, నీకు 5 లక్షల ఓట్లు వచ్చినాయి అని నువ్వే చెప్తున్నావు, అంటే 5 లక్షల మంది ప్రజలు నువ్వు మోసం చేస్తావా అని అడిగారు. సార్ అంటే యూ హ్యావ్ టు డూ జస్టిస్. ఒక్కసారి గెలిచిన తర్వాత నువ్వు అట్లీస్ట్ నీకు ఓటేసానంటే నీ మీద నమ్మకంతో కూడా ఓటేసి ఉంటారు కొంతమంది, అందులో అందరూ పార్టీకి వేయరు కదా. సో నువ్వు ఇప్పుడు చేయవలసిన సమయం, నువ్వు పని చేయి, ఏ పార్టీలో జాయిన్ అవ్వక. ఆయన కూడా పార్టీలో జాయిన్ అవ్వద్దన్నారు, ఆయన బీజేపీలో జాయిన్ అవ్వమని ఎన్నడూ చెప్పలా. ఓకే. సో జాయిన్ అవ్వకుండా నువ్వు పని చేయి, యూ జస్ట్ వర్క్ ఫర్ ద పీపుల్ అని చెప్పారు. సో ఆయన మెంటర్షిప్లో నేను 5 years వర్క్ చేశాను. అది బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు. మీరు పార్టీ పెట్టినటువంటి టైంలో మీ వరకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక తీవ్రమైన విమర్శను ఎదుర్కొన్నారు. అంటే ఈమె ఆంధ్రప్రదేశ్లో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో మరో జయలలిత అవుదామని చెప్పి అనుకుంటుందా? ఎందుకని ఈమె జనజాగృతి పార్టీ పెట్టారు? ఏంటి కొత్తపల్లి గీతకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి, ఎబిలిటీస్ ఏంటి, అసలు ఈమె వెనుక ఎవరున్నారు అనేటువంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. హూ మోటివేటెడ్ యూ టు ఎస్టాబ్లిష్ టువర్డ్స్ పార్టీ? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు మోటివేషన్, ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు జయలలిత గారు నిజంగానే ఆదర్శంగా అనిపిస్తూ ఉంటారు, ఫ్రాంక్లీ స్పీకింగ్ అది. కానీ నాకు ఎక్కువ మోటివేషన్ ఏమనిపించిందంటే, నాకు ఒక పార్లమెంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో అనుప్రియ పటేల్ అని ఫ్రెండ్ కూడా ఉంది. ఆమ్ ఆద్మీ తను అప్నాదల్ 2 సీట్లు బీజేపీతో అలయన్స్ తోటి వాళ్ళ ఫాదర్ పార్టీ పెట్టి 40 years స్ట్రగుల్ అయ్యారు. అయినా కూడా అమ్మాయి ఫస్ట్ టైమే వెన్ షీ హ్యాడ్ అలయన్స్ విత్ బీజేపీ తను 2 సీట్లు గెలిచింది, ఎమ్మెల్యేస్గా 11 సీట్లు గెలిచింది. తను షీ కుడ్ ఎస్టాబ్లిష్ హర్ ఓన్ ఓబీసీ అన్న ఒక స్టాంప్ తోటి ముందుకు వెళ్ళింది. సో నేనేం ఆలోచించానంటే, ఒక ట్రైబల్, ఒక లేడీ చిత్తశుద్ధితో మనం పనిచేస్తే చేయలేమా అని ఆలోచించాను ఆ టైంలో. కానీ ఏం అర్థమైందంటే, నాకు నార్త్ ఈజ్ డిఫరెంట్, సౌత్ ఈజ్ డిఫరెంట్, అంత ఈజీ కాదు మనం ఇక్కడికి వచ్చి పెనిట్రేట్ అవ్వడం. ఇక్కడ సౌత్లో మెంటాలిటీస్ పర్టికులర్లీ ఎక్కువ మనీతోటి ఉండే రాజకీయాలు ఇక్కడ. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నేను కొంతమందికి బీఫామ్స్ ఇచ్చినప్పుడు కూడా ఏం జరిగిందో నేను ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. చాలామంది అప్లికేషన్స్ పెట్టారు, మీరు ఒక చిత్తశుద్ధితో వచ్చారు, బీసీలు అందరినీ ఆదరిస్తున్నారు, అప్పుడు బీసీస్కి 33% ఓట్స్ ఇస్తాను, సీట్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. సో చాలామంది అప్లికేషన్స్ పెడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇంతమంది నిజంగా రెస్పాండ్ అవుతున్నారా అని. సో మనకు అంతమంది కనిపించినప్పుడు మనకు రియాలిటీ తెలియదు. సో ఆనందంగా నేను ఓకే అని చెప్పి స్క్రూటినీ చేసి చాలామంది సామాన్యులు వచ్చారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేయడానికి డబ్బులు అడిగారు. సరే నామినేషన్ ఎవరైనా ఒకళ్ళిద్దరికి ఒక 5 lakhs అట్లా హెల్ప్ చేద్దాము, పోన్లే వాళ్ళు బాగా చేద్దామని అనుకున్నాను. 2-3 ఏం చేశారంటే, అట్లా ఎవరైతే నేను హెల్ప్ చేశానో వాళ్ళు నామినేషన్ కొంచెం హడావిడి చేసి ఆ తర్వాత అవతల వ్యక్తుల దగ్గర నా దగ్గర 2,000 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు అని చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయాలు ఏదో ఒక మహిళగా చిత్తశుద్ధితో పెట్టేసి ఏదో చేసేద్దాం అనుకుంటే జరగదు, అది అంత ఈజీ కాదు అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు మన టీం అంతా అనుకునే అవకాశం లేదు. రెండోది, నాకున్న ఆలోచనలు అమలు చేయాలంటే నాకు స్టేట్కి మంచి జరగాలి అంటే నేషనల్ పార్టీలో ఉండాలి. సో ఆ రోజే అండ్ లాస్ట్ మినిట్లో నేను అప్పుడు కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా నేను బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్న ఆలోచనతో నేను పార్టీ పెట్టా. కానీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులతోటి అంత అస్తవ్యస్తం అయిపోయింది. అండ్ లాస్ట్ మినిట్లో నాకు ఆలోచన ఉంది కాబట్టి లాస్ట్ మినిట్లో నాకు బీజేపీ నుంచి కూడా అప్పుడు కూడా కాల్ వచ్చింది, ఇవన్నీ మానేసి పార్టీ గిట్టి అన్నీ పక్కన పెట్టి బీజేపీ అరకు నుంచి పోటీ చేయమని కాల్ వచ్చింది. అప్పటికే నేను వైజాగ్లో నామినేషన్ వేసాను, అందుకని ఇంకా సైలెంట్ అయిపోయి వదిలేయడం జరిగింది. నేను లాస్ట్ మినిట్లో మీరు చూస్తే నేను అసలు ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే రీజను, ఇంకా నామినేషన్ ఫైల్ చేసి ఇంక వదిలేసాను. ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేకపోవడం, ఇన్ఫ్యాక్ట్ 1 గంట నిలబడలేకపోయాను ఆ టైంలో నాకుండే హెల్త్ ఇష్యూస్ వల్ల. సో దాని కారణంగా నేను వదిలేవలసి వచ్చింది. కానీ నాకు కేపబిలిటీ 1500 కాదు అన్న విషయం బీజేపీ పార్టీకి బాగా తెలుసు. ఆ రోజు నేను యాక్చువల్లీ నామినేషన్ వేసి నేను ప్రచారం కూడా చేయలేదు.
అండ్ ఆ రోజు అస్తవ్యస్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు నేనే విత్డ్రా అయిపోయాను ఫ్రాంక్లీ. ఓకే. కొంతమంది వేసిన వాళ్ళు ఏవో చేశారు అండ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ 5 lakh మెంబర్షిప్ కూడా చేశాం పార్టీలో. ఆ మెంబర్షిప్ ఎలా ఉందో అలాగే తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్లో ఇచ్చి మర్జ్ చేయడం జరిగింది. ఓకే, జయలలిత మీకు ఇన్స్పిరేషన్, ఓకే ఒప్పుకుంటాను. శశికళలో మీ పక్కన ఎవరన్నా ఉన్నారా? నాకెవరు లేరండి, ఉంటారా? అట్లా ఉండరు కూడా. మ్మ్. నాకు శశికళ లాగా ఎవరు ఉండరు. నాకు ఏంటంటే ఆవిడ ఆదర్శం అంటే ఏ రకంగా ఆదర్శం అంటే షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ అండి. ఎగ్జాక్ట్లీ. ఆ స్ట్రెంగ్త్ ఒక లేడీ ఎట్లా ఉండాలి అన్నది ఆమెని చూసి, అంటే అవమానాలు పడి బాధలు పడి నేను నిలబడాలి అని ఆమె మెంటల్ స్ట్రెంగ్త్ నాకు ఆదర్శం. అంతేకాని మిగతా అన్నీ తీసుకోవట్లేదు నేను. సో మన్యం జిల్లాలో అరకు పార్లమెంట్ చాలా హాట్ సీట్ ఇప్పుడు ఇది. ఎందుకంటే వైశాల్యపరంగా భౌగోళికంగా ఎంత పెద్దదో అంత రాజకీయ సవాళ్ళు విమర్శలు ఎదుర్కొంటున్నారు మీరు. సో ఇప్పుడు ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం మ్యామ్. ప్రత్యర్థుల నుంచి మనకు విమర్శలు రావటము, మనకు ఆరోపణలు రావటము, మనం టార్గెట్ చేయటము సహజం. కానీ ఇక్కడ సొంత పార్టీ నుంచే మీ మీద విమర్శలు ఆరోపణల దాడి జరుగుతోంది. ఒక ఆర్థిక నేరస్తురాలకి బీజేపీ హైకమాండ్ ఎలా టికెట్ ఇస్తుంది అని మీ పార్టీ నేతలే నిలదీస్తున్న ప్రశ్న. సమాధానం ఏంటంటే అండి, ఆరోపణలు ఏవి చేయలేని వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. మా కంపెనీ లోన్ తీసుకున్నది అన్న విషయం నేను డిక్లేర్ చేసిందే. అది మేము షార్ట్ టర్మ్ లోన్ తీసుకున్నాం, 3 monthsకి రిపే చేద్దామని. అది డిలే అవ్వడం వల్ల గవర్నమెంట్లో కొన్ని ఇష్యూ అవ్వడం వల్ల, అంటే లిటిగేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది డిలే అయిన మాట వాస్తవం. ఈరోజు దాన్ని కంప్లీట్గా పే చేసేసాము. ఆర్థిక నేరం అంటే నేను తీసుకున్న లోన్ 25 crores అయితే మేము పే చేసిన లోన్ 65 crores. సో 5 పైసలు ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్కి కానీ గవర్నమెంట్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము దాన్ని రిపే చేయడం జరిగింది. ఇష్యూస్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ కూడా విత్డ్రాయల్ లెటర్స్ కంప్లీట్గా ఫైల్ అయినాయి, అది క్లోజ్ అవుతుంది రేపో మాపో. సో యాజ్ ఇట్ ఈస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆర్థిక నేరస్తురాలు అన్నది బేసికల్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను కంపెనీస్లో డైరెక్టర్ని కాదు, కేవలం రాజకీయంగానే నన్ను అందులో ఇన్వాల్వ్ చేసి నన్ను కంప్లీట్ నా నేమ్ బద్నాం చేయడానికే చేశారు. అది ఫైన్ అయిపోయింది. ఏదైనా అది కూడా ఈరోజు అది కూడా లేదు నాకు. నేను ఏ బ్యాంకుల నుంచి నాకు 5 పైసలు లోన్ లేదు ఈరోజు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అది రెండోది అంటారా, మా పార్టీలోనే డెఫినెట్గా ఆస్పిరెంట్స్ ఉండదు, ఏ పార్టీలో ఆ పార్టీలోనే ఉంటారు. ఇంతకు ముందు సీట్ ఇచ్చిన పార్టీ, ఇంతకుముందు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకోమని ఆ రోజు పార్టీ తప్పు చేయనప్పుడు పక్క వాళ్ళకి సీట్ ఇస్తే మాత్రం తప్పు చేస్తుందా? సెల్ఫిష్ గోల్, సెల్ఫిష్ ఎజెండా ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఏ పార్టీలో ఎక్కడున్నా సరే వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ ఉంటారు. సో నేను ఒకటి భావిస్తాను, నా మీద ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే నేను అంత స్ట్రాంగ్గా ఉన్నాను భావిస్తాను. ఎందుకంటే అసలు నేను కాంపిటీషన్ కాదనుకున్న వాళ్ళు నా గురించి మాట్లాడు. వాళ్ళే మిమ్మల్ని లైట్ గా తీసుకోవట్లేదు, మీరు చాలా స్ట్రాంగెస్ట్ అనే చెప్తున్నారు. ఆ స్ట్రాంగెస్ట్ ఎలా చెప్తున్నారు అంటే, ఆమె ఆర్థిక నేరస్తురాలు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి రాయదుర్గంలో కూడా 100 ఎకరాల ల్యాండ్ కబ్జా మరక కూడా ఉంది. ఆమెను రేపు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయంగా ఒక స్టెప్ ఆన్ చేస్తే, ఆమె ఎంపీగా గెలిస్తే అరకు మొత్తం కబ్జా అవుతుంది. సో దట్స్ వై మీరు అంత స్ట్రాంగ్ అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు ల్యాండ్ కబ్జా చేసామట మీరు అడిగారు, చేస్తారేమో అనే భయం. లేదు, ల్యాండ్ సుప్రీంకోర్టులో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు ల్యాండ్ కబ్జా చేసాము? సో ఏంటంటే అండి, ఇది ఎలా ఉంటుందంటే, నేను ఎలా చూస్తానంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు వాళ్ళ మీద మడ్డేసి నీ స్ట్రెంత్ ఉంటే నీ స్ట్రెంత్ ఏంటో చెప్పుకో. ఎదురు వాళ్ళ మీద బురద జల్లి నువ్వు దాని మీద ఏదో గెయిన్ చేద్దామని అనుకుంటే అది పిచ్చితనం. రెండోది, చాలామంది, నేను ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను క్లారిఫై చేస్తా. నేను డిప్యూటీ కలెక్టర్గా చేసినప్పుడు ల్యాండ్ తీసుకున్నాను. నేను డిప్యూటీ కలెక్టర్గా నేను రంగారెడ్డిలో పనిచేసింది 2000 సంవత్సరం. ఈ ల్యాండ్ మేము కొన్నది 2008 సంవత్సరం. ఓకే, అప్పటికి నేను గవర్నమెంట్ సర్వీస్లోంచి బయటకు వచ్చాను. 2004 నుంచి నేను గవర్నమెంట్ సర్వీస్లోనే లేను. అసలు సర్వీస్లో అది కూడా 2000లో నేను ట్రైనీగా ఉన్నాను రంగారెడ్డిలో. ఇన్ఫ్యాక్ట్ కలెక్టర్గా ఉన్న వాళ్ళకి కూడా 100 గజాల ల్యాండ్ దొరకదు, 100 గజాల ల్యాండ్ రాయించుకునే అవకాశం లేదు. బికాజ్ అక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్, రంగారెడ్డి హైదరాబాద్లో చివరికి ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఎకరాలు 2 ఎకరాలే, అక్కడ 2 ఎకరాలు ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ డెసిషన్. సో గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్గా ఉండి ల్యాండ్ రాయించేసుకోవడం, సీఎం కూడా ల్యాండ్ రాయించుకోలేరు ఆ మాటకు వస్తే అక్కడ. సో అదంతా ఆరోపణ. ఏంటంటే ఇంకా మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలేవి.
ఓకే. 2008లో నేను గవర్నమెంట్ సర్వీస్లో లేను. నేను 2004 నుంచి లీవ్లో ఉన్నాను. 2009లో రిజైన్ చేశాను. 2008లో మా హస్బెండ్ చెన్నైలో ఒకరి ద్వారా ఈ ప్రాపర్టీ వచ్చి కొనడం జరిగింది. అంతేగాని హైదరాబాద్ నుంచి కూడా కాదు. ప్రపోజల్ వచ్చింది చెన్నైలో ఒకరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొనడం జరిగింది. సో ఇది రిజిస్టర్డ్ ప్రాపర్టీ, కబ్జా కాదు. ఇట్ ఈస్ వీ హ్యావ్ పెయిడ్ 16 crores స్టాంప్ డ్యూటీ వెన్ వీ బాట్ దట్ ప్రాపర్టీ. ఓకే. 16 crores స్టాంప్ డ్యూటీ 2008లో. సో అది కబ్జా ఎలా అవుతుంది? అండ్ ఎక్కడ? హైదరాబాద్లో అరకులో ఒక సెంట్ భూమి నాది ఉందేమో చూపించమనండి. నేను 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. ఎంపీగా చేయడం కాదు, ఎమ్మెల్యేగా చిన్న జడ్పీటీసీ ఎంపీటీసీ చేసేవాళ్ళు కూడా ఒక 1000 గజాలు 2000 గజాలు స్థలం కొనన్నా కడతారు. నేను అది కూడా కట్టలా. మా ఫ్యామిలీలో మా ఫాదర్ వాళ్ళ ఇల్లు ఏదైతే మా గ్రామంలో తిమ్మాపురం గ్రామంలో అడ్డదిగ్గల మండలంలో ఉందో అది కూడా శిథిలావస్థలో అక్కడే ఉంది. అది కూడా నేను రిపేర్ కూడా చేయించలేదు, ఇంకా చేయిద్దామని అనుకున్నాను, అట్లా లేట్ అయిపోయింది. అండ్ నేను ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేశాను, ఆంధ్రప్రదేశ్లోనే నాకు 5 సెంట్ల భూమి కూడా లేదు అని. 1 సెంటు 5 సెంట్లు వదిలేయండి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను 2020లో 20 తర్వాత నేను ఇక్కడ స్థిరపడాలి, ఇక్కడి నుంచే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలి అని అనుకున్నాను. రాజమండ్రిలో ఇప్పుడు ఇల్లు కట్టడం జరిగింది, ఫామ్ ల్యాండ్ కొనడం జరిగింది. అది కూడా కొన్నాం, కొని కడుతున్నాం అక్కడ. ఎందుకంటే రాజమండ్రి ఏదైతే నేను ఇప్పుడు హౌస్ కడుతున్నానో అక్కడి నుంచి నా కాన్స్టిట్యున్సీ 20 kilometers. ఎవరైతే ఎంపీగా ఉన్నారో కాన్స్టిట్యున్సీలో ఉండడానికి లేదు, ఎందుకంటే అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. సో 20 kilometers ఫ్రమ్ ద కాన్స్టిట్యున్సీ. నేను ఇప్పుడు కడుతున్న ఇళ్ళ దగ్గర నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర కడుతున్నాము. అక్కడి నుంచి 20 kilometers వెళ్తే కాన్స్టిట్యున్సీ, అండ్ ఎట్ ఏ స్ట్రెచ్ 400 kilometers ఉంది నా కాన్స్టిట్యున్సీ మొత్తం లోపల నుంచి. ఇంకా వైజాగ్ రాక్కర్లేదు, విజయనగరం రాక్కర్లేదు. సో ఇప్పుడు అక్కడ కట్టడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో. మా తాతయ్య గారు ఇచ్చిన ఎక్కడో అమలాపురం దగ్గర, నేను ఎప్పుడు ఆ ల్యాండ్ కూడా చూడలేదు. మా తాతయ్య గారు నాకు 3 acres ల్యాండ్ గిఫ్ట్గా ఇచ్చారు నా చిన్నప్పుడు, నేను పుట్టినప్పుడు. ఆ 3 acres ల్యాండ్ తప్పితే నాకు 5 పైసలు ప్రాపర్టీ అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేదు. రాజకీయాల్లో కులాల చేయడం ఉంటుంది, అందరికీ తెలిసిందే. కానీ కొత్తపల్లి గీత గారి వెనుక కులాల కుమ్ములాట వస్తుంది. మీ క్యాస్ట్ చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. కలెక్టర్ నిర్ధారిస్తారు, మళ్ళీ తర్వాత మంత్రి ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సంఘం ఉంటుంది, అది అయిపోతుంది. మళ్ళీ తర్వాత హైకోర్టు కొట్టేస్తుంది. దీని తర్వాత అయినప్పటికీ కూడా కొత్తపల్లి గీత ఎస్టీ కాదు. వై ఓన్లీ క్యాస్ట్ పేరుతో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? ఇంకేమీ లేదు. ఒక డిప్యూటీ కలెక్టర్గా చేశాను, వాల్మీకిగానే చేశాను. ఒక బ్యాంక్ ఆఫీసర్గా చేశాను, వాల్మీకిగానే చేశాను. బిఎడ్ చదివాను, చిన్నప్పటి నుంచి స్కూల్ రికార్డ్స్ ఉన్నాయి, నా బర్త్ సర్టిఫికేట్ ఉంది, కంప్లీట్గా మా యాన్సెస్ట్రల్ రికార్డ్ అంతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ యాక్ట్ 16 of 1993 ప్రకారం ఏదైతే డిఎల్ఎస్సి అంటారో, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ హ్యాస్ కన్ఫర్మ్ మై కాస్ట్ యాజ్ వాల్మీకి. నాకు గజెట్ ఉంది. అయినా కూడా పొలిటికల్ చేసి ఒక జీవో ఇష్యూ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశారు. ఆ పొలిటికల్ జీవో చెల్లదు, ఎందుకంటే ఒక గజెట్ ఇష్యూ చేసిన తర్వాత యాజ్ పర్ యాక్ట్ 16 of 1993 గవర్నమెంట్ హ్యాస్ నో పవర్ టు క్యాన్సిల్. ఎగ్జాక్ట్లీ. సో చేశారు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు హైకోర్టులో ఎక్కడ కూడా నాకు ఆ సర్టిఫికేట్ కొట్టేయలేదు. హైకోర్టు హెస్ ఆల్వేస్ 100% కన్ఫర్మ్ చేసింది ఇప్పుడు వరకు. సో పొలిటికల్ ఇష్యూస్ అండి, ఇవన్నీ పొలిటికల్ ఇష్యూసే. ఫైన్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మేకింగ్ మీ స్ట్రాంగ్. ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రిటిసిజం. ఎగ్జాక్ట్లీ. యువర్ అన్ ఎక్స్ గ్రూప్ 1 ఆఫీసర్, యువర్ అన్ ఎక్స్ ఎంపీ. పొలిటికల్గా మాత్రమే కాకుండా సైకలాజికల్లీ ఐ స్టడీడ్ యూ, యువర్ స్ట్రాంగ్ ఉమెన్. ఉద్యోగాన్ని వదులుకొని ఎంపీగా పనిచేసి ప్రజల కోసం తిరిగి అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానేమో అని ఇలాంటి జంజాటాలు వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వనండి అట్లాగే ఎప్పుడు. ఐ నెవర్ లుక్ బ్యాక్. నా లైఫ్లో కూడా నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాను. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, మా ఫాదర్ నాకు ఏదైతే సర్వీస్ మోటో నాకు అలవాటు చేశారో, మంచి చేసేటప్పుడు ఎప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఈరోజు భగవంతుడు నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చాడు. మీరు అన్నట్టు హైదరాబాద్లో ల్యాండ్ అయితేనే మా హస్బెండ్ ఇప్పుడు మేము అది వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద డెవలప్మెంట్ విత్ ద బిగ్గెస్ట్ గ్రూప్ ఇన్ ద కంట్రీ, అదాని గ్రూప్. సో వీఆర్ డూయింగ్ ద డెవలప్మెంట్. ఎండ్ ఆఫ్ ద డే గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్, అన్ ఎక్సలెంట్ ఫ్యామిలీ, వండర్ఫుల్ లైఫ్ అంతా కూడా కాలు చాచుకు కూర్చుంటే నాకు అయిపోతుంది. నాకేమి ఐ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. బట్ స్టిల్ నేను డిసైడ్ అయ్యాను, ప్రజల కోసం నేను చేయాలి. నేను బ్రతుకున్నంతకాలం నాకు దేవుడిచ్చిన హ్యాపీనెస్ని 10 మందికి పంచాలి. నా గిరిజన సోదరులకి నేను మంచి చేయాలి, వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి వచ్చాను.
ఖచ్చితంగా అది ఐ విల్ కంటిన్యూ మై వర్క్. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ మోదీ గారు. ఆయన 24 అవర్స్లో 21 అవర్స్ ఎలా పనిచేస్తారో ఇప్పటికీ నాకు అంతుపట్టదు. అలాంటి నాయకుల దగ్గర పనిచేయడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అండ్ అదొక ఆపర్చునిటీ టు డూ గుడ్ వర్క్. సో డెఫినెట్లీ ఐ విల్ కంటిన్యూ దిస్. ఐ విల్ నెవర్ రిగ్రెట్ ఇన్ సర్వీస్. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా కూడా దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఐ విల్ గో హెడ్ విత్ మోర్ పాజిటివ్ ఎనర్జీ. కమింగ్ టు యువర్ కాన్స్టిట్యున్సీ, 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి మన్యం జిల్లా అరకు పార్లమెంట్లో ఉన్నవి 7 కానీ 700 కుమ్ములాటలు. ఒకళ్ళంటే ఇంకొకరికి పడదు, సొంత పార్టీ నేతలే మనకు సహకరించరు, మిగతా పార్టీ వాళ్ళు కలిసి వస్తారో నమ్మకంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ శిరీషాకి ఇప్పించడంలో మీరు ఎక్కువ కీలక పాత్ర పోషించారు. మిగతా కొన్ని పార్టీల విషయంలో కూడా మీరు అనవసరంగా తలదూస్తున్నారనేటువంటి విమర్శని వాళ్ళు చేస్తున్నారు. ఆరోపణలు బహిరంగానే జరుగుతున్నాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళంతా ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ ఐకమత్యాన్ని మీ గెలుపులో చూపిస్తారనే నమ్మకం మీకుందా? 100% అండి. ఈరోజు మీరు చెప్పిన ఏవి కూడా జనాల విషయంలో అది నిజం కాదు. ఎందుకంటే శిరీషాదేవి గారికి టికెట్ ఇప్పించడంలో నా రోల్ ఉన్నదన్నది అది 100% నేను 100% ఖండిస్తున్నాను. ఇన్ఫాక్ట్ బికాజ్ నేను రికమెండ్ చేయడం అంటే మామూలుగా నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నేను అది ఐ ట్రై టు సపోర్ట్ దెమ్. బికాస్ మహిళలకు నేను సపోర్ట్ చేస్తాను. అంగన్వాడీ కార్యకర్త అమ్మాయి, సో ఐ సపోర్టెడ్ హర్. అండ్ సెకండ్ థింగ్, నేను ఎక్కడ సపోర్ట్ చేశానంటే ఒక కోయదొరికి టికెట్ ఇవ్వాలి అక్కడ అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అది పర్టికులర్లీ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో. కానీ ఇప్పుడు వరకు ఏ పార్టీ కూడా కోయదొరలకి టికెట్ ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు, రాష్ట్రంలోనే ఇవ్వలేదు. సో ఆ అమ్మాయి ఆ కమ్యూనిటీకి చెందింది, నాలెడ్జబుల్ గర్ల్. అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ కూడా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ షీఈస్ వెరీ నాలెడ్జబుల్. నేను అది మీడియా పరంగా ఐ డోంట్ హెజిటేట్ టు టెల్ షీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ లీడర్. డెఫినెట్గా ట్రైబల్స్లో మంచి లీడర్ అవుతుంది అమ్మాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మిగతా చోట్ల కూడా చాలామంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు సంజయ్ రాణి గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, ఆవిడకి టికెట్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం జగదీశ్వరి గారు, షీఈ్ ఆల్సో అంటే ఒక స్వచ్ఛమైన గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఒక టీచర్ వృత్తి నుంచి వచ్చిన అమ్మాయి కూడా షీఈస్ గాట్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. చాలా మంచి, అంటే 33% రిజర్వేషన్ లేడీస్కి ఎక్కడో మనం మాట్లాడుతున్నాం, కానీ నా కాన్స్టిట్యున్సీలో 60% రిజర్వేషన్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈశ్వరి గారు అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నారు. నేను 2014లో మరి ఆమెకు అప్పుడు టికెట్ ఇప్పించడంలో కూడా నాదే రోల్ అని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 4 లేడీస్ ఉన్నారు నా కాన్స్టిట్యున్సీలో. అండ్ జయకృష్ణ గారు, పాంగి రాజారావు గారు మా బీజేపీ పార్టీ నుంచే ఉన్నారు. సో టికెట్లు ఎవరికి ఇప్పించుకోవడం అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరి ఆదరణ ప్రజలకు ఉన్నది అన్నది ఇంపార్టెంట్. ఈరోజు మీరు మీ పార్టీలో మా పార్టీలో ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారండి, మిగతా వాళ్ళందరూ నాకు కోఆపరేటివ్గానే ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే ఎవ్రీ కార్యకర్త, బీజేపీ కార్యకర్త ఈజ్ ఆన్ ద గ్రౌండ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థ్యాంక్ మై ఈచ్ కార్యకర్త. ఎందుకంటే మా కార్యకర్తల పార్టీ ఇది బీజేపీ. ప్రతి కార్యకర్త కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ నాకు 100% సపోర్ట్ ఉంది. ఎందుకంటే దూరం నుంచి చూసేవాళ్ళకి కొత్తపల్లి గీత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా 5 minutes ఎవరైనా నాతో కూర్చుంటే వాళ్ళకి కూడా నా ఫిలాసఫీ ఏంటి, నేను ఏం పని చేస్తున్నాను అన్నది వెరీ క్లియర్గా ఉంటుంది. సో ఒక్కసారి నాతో క్లారిటీ ఉన్నవాళ్ళు ఎవరు కూడా నాతో ఇప్పుడు వరకు పనిచేసేవాళ్ళు మీరు చెప్తే నమ్మరు. 2014లో నాతోటి వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నాతోటే ఉన్నారు. అండ్ ఏ కార్యకర్త నాతోటి పర్సనల్ అఫిలియేషన్ ఉన్నవాళ్ళు నన్ను వదులుకోరు, నాతోటి డెఫినెట్గా సెయిల్ అవుతారు. I have long-term relationships in life as well as in politics. Let's keep a full stop with an important question, ma'am. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీకు వచ్చినటువంటి మెజారిటీ 91,000 పైచిలకు ఓట్లు. 2019లో మీరు కంటెస్ట్ చేసి వచ్చినప్పుడు మీ పార్టీ తరపున, జనజాగృతి పార్టీ తరపున 1,500 ఓట్లు. అదే టైంలో వైఎస్ఆర్సీపీకి తరపున పోటీ చేసినటువంటి గొడ్డేటి మాధవికి వచ్చినటువంటి మెజారిటీనే 2,22,000 పైచిలుకు. మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ అదే అరకులో కంటెస్ట్ చేస్తుంది. ఇంత భారీ మార్జిన్ ఉన్నటువంటి చోట అరకు ఎంపీగా ఏ ధైర్యంతో మీరు పోటీ చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏం చేశారని మీకు అరకు ఓటేయాలి? 25 crores ఎంపీ ల్యాడ్స్ని 120 crores ఎంపీ ల్యాడ్స్గా మార్చుకున్నానండి.
అండ్ అరకు కాన్స్టిట్యున్సీకి టూరిజంగా గీత అంటే అరకు, అరకు అంటే గీత అన్న పేరు తెచ్చుకున్నాను నేషనల్ వైడ్. 25 ఎంపీస్లో 2014 to 19 highest percentage of attendance, 97% attendance, and highest number of questions asked, highest number of debates discussed, and 100 days of tour every year. మారుమూల ప్రాంతాలు కూడా పర్యటించి వారి సమస్యలు పరిష్కరించాను. కొన్ని వందల సమస్యలు పరిష్కరించాను. ఈరోజు నేను ప్రచారానికి వెళ్తే ఈ రోడ్డు మీరే వేశారు, ఈ ట్యాంక్ మీరే కట్టించారు, ఈ మంచినీళ్ళు కుళాయిలు మీరే ఇచ్చారు, ఈ అంబులెన్స్ మీరే ఇచ్చారు, ఈ హాస్పిటల్లో మెడికల్ ఎమ్యూనిటీస్ మీరే ఇచ్చారు, మా శ్మశానానికి రోడ్డు మీరే ఇచ్చారు, మా ప్లేగ్రౌండ్కి గోడ మీరే ఇచ్చారు. ఇట్లా రకరకాల కొన్ని వందల ఇష్యూస్లో నేను చేసింది ప్రజలు చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఒకటి. రెండోది, ఈ 5 సంవత్సరాలు 2,22,000 మెజారిటీ వచ్చిన గొట్టేటి మాధవి గారి మీద పోలీస్ కేసు ఉంది. ఏమనంటే మా ఎంపీ అసలు మాకు కనిపించలేదు 5 ఏళ్ళు కానీ 5 yearsగా ఆమె ఒక్కసారి కూడా మన్యం జిల్లాకి విజిట్కి కూడా వెళ్ళలేదు. విజిట్కి కూడా. ఓకే. నేను 100 days పర్యటించడం జరిగితే సంవత్సరంలో, ఆ అమ్మాయి 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా పర్యటించలేదు. ఆవిడ కనీసం ఎంపీ ల్యాడ్స్గా ఆవిడకి వచ్చిన 25 కోట్లు 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఆమెని మార్చడంలో కారణం అదేనా? అది నాకు తెలియదండి, అది పార్టీ నిర్ణయం, మనకు సంబంధం లేదు. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వై దే చేంజ్డ్ హర్. బట్ వైఎస్ఆర్సీపీ ఎంపీస్ అందరూ కూడా ఒక హెడ్ కౌంట్కి మాత్రమే తప్పితే సెంటర్లో ఒక ఇష్యూ రేస్ చేయడంలో కానీ, ₹1 ఫండ్ తెచ్చుకోవడంలో కానీ, రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఒక్క పని కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీస్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ఎంపీసే కాదు, నేను ఇది పెద్ద ఆరోపణ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ గట్టిగా మాట్లాడితే గట్టిగా ఈవేళ మిమ్మల్ని హెల్త్ మినిస్టర్ ఎవరు మన స్టేట్కి అని అడిగితే మీరు చెప్పగలరా? ఎవరండి మన హెల్త్ మినిస్టర్? రజనీ అని చెప్పగలను నేను. చాలా మంది కామన్ పీపుల్కి అది కూడా తెలియదు. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్కి సంబంధించిన, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, మాకు జంజావతి ప్రాజెక్ట్ ఉంది, నాగావళి ఉంది, వట్టిగడ్డ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ల గురించి ఏ రోజు నోరిప్పి మాట్లాడిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే మినిమం సిల్ట్ క్లియరెన్స్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఓటు అడిగే హక్కు కూడా ఈ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేసి ఓటు కోసం వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం మొత్తం మద్యం ఏరై పారుతుంది. ప్రపంచం అంతా, ఇండియా అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళ్తే మద్యం కోసం ఓన్లీ డబ్బులు క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు. అందరికీ తెలుసు ఆ విషయం. సో ఈరోజు చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో మనం 47 సీట్లు ఆదివాసీలు ఉంటే 36 సీట్లలో బీజేపీ పవర్లో ఉంది ఈరోజు. ఎందుకంటే ఆదివాసీలకి నరేంద్ర మోదీ గారు అంటే ఉన్న ప్రేమ కానీ, ఆయనకి వాళ్ళ పట్ల ఉన్న వాత్సల్యం కానీ, ఆదివాసీ గ్రామాలు, ఆదివాసీలు కంప్లీట్గా ఎవరైతే అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు వస్తున్నారో, ఆ సంకల్పాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రానికి, రాష్ట్రానికి వారధిగా ఉంటాను. కాబట్టి నన్ను గెలిపించవలసిన అవసరం రాష్ట్రానికి కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా ప్రజలతో మమేకమై ఉన్న నాయకురాలుగా నాకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఒకనాడు మీ మీద నిప్పులు చెరిగినటువంటి గిడ్డి ఈశ్వరి, ఒకనాడు మీ మీద కేసు వేసి మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారో తెలియనటువంటి సంధ్యారాణి గారు ఈరోజు మీతో కాస్త సాఫ్ట్ కార్నర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. డీల్ ఏమైనా సెట్ అయిందా? అందరూ బాగానే ఉంటారండి నాతోటి. చెప్పాను కదా, నన్ను దూరంగా చూసిన వాళ్ళు తప్పితే దగ్గరగా ఉన్నవాళ్ళు. గిడ్డీశ్వరి గారు ఆమె స్వయంగా చెప్పారు, కొంతమంది మాట్లాడించడం వల్ల మాట్లాడాను, క్షమించండి అమ్మా అని ఆవిడే చెప్పడం జరిగింది. అంతేనా? డీల్ సెట్ అయితే సెట్ చేశారు? డీల్స్ ఏమి ఉండవండి ఇక్కడ. నేను ఎవరికి డీల్ సెట్ చేసుకోను. నేను ఓన్లీ మనసును గెలుచుకుంటాను. ఏం చేసినా మనసును గెలుచుకునే ముందుకు వెళ్తుంది గీత. డీల్స్ తోటి గీతకు సంబంధం ఉండదు. ఎందుకంటే నాకు సంపాదించడం చేత కాదు, ఖర్చు పెట్టడం అంతకన్నా చేత కాదు. ఆన్ రికార్డ్ మాత్రమే కాదు, ఆఫ్ ద రికార్డ్ కూడా ఎక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గదు, తగ్గించరు. బట్ రాబోయేది మాత్రం చాలా అగ్ని పరీక్ష. అరకులో కొత్తపల్లి గీత ఎలా గెలుస్తుందో చూస్తామనేటువంటి వర్గం ఒకవైపు అయితే, గెలుస్తుందా లేదా అనేటువంటి వర్గం ఇంకొక వైపు. సో ఈ పరీక్షలో ఆన్సర్ ఏ విధంగా ఉంటుందనేటువంటి June 4న తెలుస్తుంది. ఆ తెలియనప్పుడు ఫలితం ఎలా ఉన్నా కూడా మళ్ళీ మీతో కలిసి కూర్చొని మాట్లాడతాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ టైమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.